అధ్యాయం తీయండి. ఆనైందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నిన్ను విడిపించు దేవుడు. ఏ దేవుడిని కలిగి ఉన్నాం మనం? మనల్ని విడిపించే దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఎలాంటి సమస్య నుంచైనా, ఎలాంటి అప్పుల భారం నుంచైనా, ఎలాంటి రోగం నుంచైనా, ఎలాంటి బాధ నుంచైనా, ఎలాంటి బంధకము నుంచైనా విడిపించగల సామర్థ్యము, శక్తి కలిగి ఉన్న దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆమేన్. ఎందుకంటే మన దేవుడి పేరు ఏం పేరమ్మా? సర్వశక్తి గల దేవుడు. చూడండి, సర్వశక్తి గల దేవుడు అంటే ఈ భూలోకంలో ఏ శక్తి కూడా ఆయన ముందు పని చేయదు. ఈ భూలోకంలో ఎన్ని శక్తులున్నా, ఎన్ని బలాలున్నా దేవుని బలం ముందు బలాదూర్, అది ఎంత మాత్రం కూడా పని చేయదు. కాబట్టి అట్టి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి సమస్యలకు మనం భయపడకూడదు, బాధలకు మనం భయపడకూడదు, ఇరుకులకు మనం భయపడకూడదు, ఇబ్బందులకు మనం భయపడకూడదు, నిందలకు భయపడకూడదు, ఏమండి, నిస్సహాయ స్థితికి భయపడకూడదు. ఆకలి దప్పులు కలిగి దేవుణ్ణి ఆరాధించినప్పుడు నీ జీవితంలో సమృద్ధికరమైన సంతోషమును, ఆనందమును దయచేయడానికి ఆయన సమృద్ధి కలిగిన దేవుడు. ఆమేన్. కనుక దేవుని సన్నిధానంలో ఒక మాట చెప్తున్నాడు అక్కడ. ఆయన చూడండి, చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో జకరియా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. బంధకములలో పడియుండి నిరీక్షణ గల వారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఆమేన్. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలతో సాక్షాత్తు దేవుడే ఈ మాట పలుకుతున్నాడు. ఏమన్నాడు? బంధకములో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మీరు మరలా ప్రవేశించుడి. ఎందుకంటే ఇప్పుడు మీకు రెండంతల మేలుతో నేను నింపుతానని తెలియజేస్తున్నాను. ఆమేన్. ఈ మాట మనం చూసినప్పుడు ఒక గుంపు, ఒక ప్రజలు బంధకంలో పడి ఉన్నారు. ఎందులోనండి? బంధింపబడి ఉన్నారు. బంధింపబడి వారెవరు? దేవునికి విరోధంగా జీవించినటువంటి వారు. దేవుని ప్రజలే కానీ దేవునికి విరోధంగా జీవించిన వారు. ఏమండి? బంధించిన వాడెవడు? అపవాది. అందుకనే విడిపించేవారెవరు? మనం నమ్మిన దేవుడు. ఆమేన్. ఈ వ్యత్యాసం తెలుసుకోవాలి మనం. బంధింపబడిన వారు దేని చేత బంధింపబడతారంటే, దేవునికి విరోధమైన జీవితం కలిగి జీవించినప్పుడు బంధింపబడతారు. దేవుని ఆజ్ఞలను కట్టలను అనుసరించి జీవించినప్పుడు బంధింపబడతారు. దేవుని చిత్తం జరిగించకుండా వాళ్ళ సొంత ఇష్టాన్ని మనుషుల ఇష్టాన్ని జరిగించినప్పుడు బంధింపబడతారు. ఎవరి చేత బంధింపబడతారంటే, వారికి బంధించడానికి అవకాశం ఇచ్చిన అపవాది చేత బంధించబడతారు. అప్పుడు వారు బాధపడుతున్నప్పుడు దేవుడు చూడలేక, వాడు ఏడుస్తున్నప్పుడు దేవుడు చూడలేక, వారి కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు చూడలేక ఈ మాట చెప్తున్నాడు. ఏమంటే, బంధకంలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటలో మరలా ప్రవేశించుడి. ఇదిగో నేను నేడు మీకు రెండంతల మేలుతో చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. బంధకంలో పడున్నారు వీళ్ళు, కానీ వీళ్ళకి ఏముంది? ఇక్కడ ఏమన్నాడు? నిరీక్షణ గలవారులారా. ఆమేన్. వీళ్ళు బంధకంలో పడ్డారు, కానీ వీళ్ళకి ఒకటి ఉంది. ఏంటది? నిరీక్షణ. ఏ నిరీక్షణ? మమ్మల్ని విడిపించగల దేవుడు మా దేవుడు, మమ్మల్ని క్షమించగల దేవుడు మా దేవుడు, మమ్మల్ని మన్నించగల దేవుడు మా దేవుడు. మేము కన్నీరు కారిస్తే ఆయన చూడలేని దేవుడు, మేము బాధపడితే బాధపడే దేవుడిని మేము కలిగి ఉన్నాము అన్నటువంటి నిరీక్షణలకు ఉంది. ఆ నిరీక్షణ గమనించాడు ఆయన. వాళ్ళు చేసిన తప్పిదములు చూశాడు, వాళ్ళ హృదయంలో ఉన్న నిరీక్షణ కూడా చూశాడు. కాబట్టి బంధకంలో పడి నిరీక్షణ గల వారులారా, రండి, మరలా మీ కోటలో ప్రవేశించండి. ఆశీర్వాదకరమైనటువంటి వాతావరణంలో రండి, నెమ్మది కలిగిన ప్రదేశానికి రండి, హాయిగా జీవించండి, తృప్తి కలిగి జీవించండి దేవుడే వారిని పిలుస్తున్నాడు. ఆమేన్. దేవుడు పిలుస్తున్నాడంటే
వాళ్ళని విడిపించకుండా పిలుస్తాడా? విడిపించాకే పిలుస్తాడు, అప్పుడే వారు రాగలరు. ఆమేన్. అలాగే నీ జీవితంలో మనకి క్రైస్తవులకు ఇతరులకు తేడా ఏంటంటే, వారికి బంధకాలు వస్తాయి, బంధింపబడతారు, వారికి విడిపించే నాదుడు లేడు. మీకు అర్థమవుతుందా? మనకి విడిపించే నాదుడు దేవుడు కలిగి ఉన్నాం, తండ్రిని. ఏమండి, మనకేముంటుందంటే మనం నమ్మాం కనుక దేవుణ్ణి, మనకు ఒక నిరీక్షణ ఉంటుంది. మా దేవుడు గొప్ప దేవుడు, ఎలాంటి శ్రమ నుంచి విడిపిస్తాడో, ఎలాంటి గొప్ప కార్యమైనా చేస్తాడో, నా చేతిలో ఏమీ లేకపోయినా అన్నీ ఇచ్చి ఆయనే జరిగిస్తాడు. ఇది నిరీక్షణ, మనకు ఒక నిరీక్షణ ఉంటుంది. కాబట్టి ఆ నిరీక్షణ బట్టి దేవుడు మన బంధకాలని విడిపించి మరలా మన కోటలో ప్రవేశింపజేస్తాడు. ఆ తర్వాత మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుని మరెన్నడూ పాపం చేయమని ఒప్పుకుంటే రెండంతల మేలులు. ఆమేన్. రెండంతల మేలు అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు ఒక రోగంతో బంధింపబడి ఉన్నావు అనుకో, డాక్టర్లు ఎవరో తగ్గదని చెప్పారు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టావు, డాక్టర్లు ఇంక చనిపోతుందని చెప్పారు, ఇంటికి తీసుకొచ్చేసారు, అయినా నీ నిరీక్షణ బట్టి దేవుడు నిన్ను బ్రతికించాడు. ఆమేన్. బ్రతికించాడు దేవుడు. బ్రతికించి ఏం చేస్తారంటే, బ్రతికిన నీవు అనేకులకి ఇంటింటికి వెళ్ళి నడిచి వెళ్ళి సువార్త ప్రకటించే భాగ్యాన్ని నీకు అప్పగిస్తాడు. అప్పుడు నేను చూసిన వారందరూ డాక్టర్ ఈమె చనిపోతారని చెప్పాడు కదా, ఈమెను ఇంటి బయట పెట్టేశారు కదా ఇంటి వారందరూ కూడా, ఈమె ఎలా బ్రతికింది, ఇవాళ ఎలా సువార్త చేస్తుంది, కలపత్రాలు ఎలా పంచుతుంది, సాక్ష్యం ఎలా చెప్తుంది, హాస్పిటల్కి వెళ్ళి రొట్టెలు ఎలా పంచుతుంది, ఇది ఆశ్చర్యమా కదా? చెప్పాలి మీరు. ఆశ్చర్యమే. ఇది దేవునికి మహిమ కదా? ఆ స్త్రీకి ఘనత కదా? ఘనతే కదా. కాబట్టి రెండంతల మేలంటే అది. దేవుడు మనం ఏం చెప్తామంటే, ఏం అడుగుతామంటే, ఏదైనా రోగం ఉంటే రోగం తీసేయమంటాం, ఏదైనా అప్పులుంటే ఆ అప్పులు తీర్చమంటాం, అంతేనా? ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని తీసేయమంటాం. దేవుడు అలా కాదు. దేవుడు నువ్వు అడిగిన దానికి ఏం చేస్తాడో తెలుసా? నీ రోగాన్ని తీసేసి మరెన్నడూ రోగం రాకుండా నీ చుట్టూ కంచేసేస్తాడు. అవును, ఏమండి? దేవుని స్తోత్రం. అప్పులు తీర్చేమన్నా కాబట్టి అప్పులన్నీ తీర్చేసి అనేకులకు అప్పు ఇచ్చే చేతులకు నిన్ను బలపరుస్తాడు. రెట్టింపు అనమాట అది. దేవుని స్తోత్రం. అంతేకాకుండా మరి ఒక సమస్య నీకు వచ్చిందనుకో, ఆ సమస్యను పరిష్కరించి మరన్నడూ సమస్య అనేది రాకుండా సమస్య వచ్చిన వారికి ఆ సమస్యను పరిష్కరించే స్తోమతను నీకు కలగజేస్తాడు దేవుడు. చెప్పకూడదు ఒకసారి. అంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాం. ఆమేన్. ఇంకొక మాట చూపిస్తాను చూడండి మీకు. యెషయా గ్రంథము 42:7. అలాగైనా ఎందుకు చేస్తారంటే ఇక్కడ వాగ్దానం చేశాడు ఈ గ్రంథంలో. యెషయా గ్రంథము 42:7. బంధింపబడిన వారికి చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారికి బందీ గృహంలోంచి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. ఆమేన్. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించిన దేవుని స్తోత్రం. చూసారా ఏమంటే ఇక్కడ బంధింపబడిన వారిని సరసాల నుంచి విడిపించుటకు, చీకట్లో బందిగృహంలో ఉన్న వారికి విడిపించుటకు యెహోవానగు నేను, అనగా నీ తండ్రి అయిన నేను, నీ దేవుణ్ణైన నేనే నా దక్షిణాత్మంతో నిన్ను ఆదుకుందును, నిన్ను పిలుచుకుందును, అనేకులకు మాదిరికరంగా జీవింపజేస్తాను, నా సువార్త ప్రకటింపచేసి ఒక సాధనముగా నిన్ను వాడుకుంటాను. ఎందుకంటే నీ తల్లి గర్భంలో వేసింది నేనే, నిన్ను పిలిచింది నేనే, నీకు రక్షణ మార్గం ఇచ్చింది నేనే, నీ కష్ట నష్టాలు తీర్చింది నేనే, ఈ దినము నా కొరకు వాడుకుంటుంది కూడా నేనే. ఈ వాగ్దానాన్ని అక్కడ నెరవేర్చిన వారికి. ఆమేన్. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు? విడిపించు దేవుడు. ఏమండి? శాశ్వత భాగ్యాన్ని కలగజేసే దేవుడు, రెట్టింపు మేలులు ఇచ్చే దేవుడు, రెండంతల మేలుతో నింపే దేవుడు. ఆమేన్. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. మీ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎద్దు తన కామంతు నెరుగును, గాడిద తన
తన సొంత వాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలియలేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెడుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. చూసారా, ఇందాక మనం అనుకున్నాం కదా, దేవుని చిత్తాన్ని జరిగించకపోతే శ్రమ, దేవునికి విరోధంగా జీవిస్తే శ్రమ, దేవునికి విరోధమైన మనస్తత్వం కలిగి ఉంటే శ్రమ, దేవుని ఆలోచనల ప్రకారంగా జీవించకపోతే శ్రమ, అపవాదికి లోబడితే శ్రమ, దేవునికి విరోధంగా జీవిస్తే శ్రమ అని అనుకున్నాం కదా. ఆ జనులకి ఇక్కడ పేరు పెట్టాడు. ఏం పేరంటే దుష్ట సంతానమా. సరా, దుష్ట సంతానం అంటే ఎవరు? దుష్టుడెవడమ్మా? అపవాది. అంటే క్రైస్తవులు అయ్యిండు కూడా దేవుని చిత్తాన్ని జరిగించకపోతే మీరు దేవుని సంతానం కాదు కానీ అపవాది సంతానమే. కాబట్టి వాడు మిమ్మల్ని బంధిస్తాడు. ఆమేన్. దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, పాపిష్టి జనమా. చూసారా, దోషభరితమైన పిల్లలారా. ఎంత ఘోరమైన స్థితి. ఏ తండ్రి అనే దేవుడు తల్లి గర్భంలో వేశాడో, మనల్ని పెంచాడో, పోషించాడో, తీసుకొచ్చాడో, పిలుచుకున్నాడో, ఆయన సందర్భం నిలబెట్టాడో, ఆయనే ఈ రీతిగా అలాంటి మనసు కలిగి ఉన్న వారి నిమిత్తం మాట్లాడుతున్నాడు. ఆమేన్. అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఎద్దంట తన కామందును ఎరిగినట్ట. ఈ సంగతి మీకు తెలుసా? ఎద్దు తన కామందును ఎరిగినట్ట. ఎందుకు ఎరుగును? ఎద్దు తన కామందును ఎరుగుతుంది. ఎందుకు ఎరుగుతుంది? చిన్నప్పటి నుంచి పెంచాడు, పోషించాడు, స్నానం చేపించాడు, కడిగాడు, ఏ వయసుకు తగిన వయసుకు మేత పెట్టాడు, తన దొడ్డిని బాగు చేశాడు, తనకు దొడ్డు కట్టించాడు, దాన్ని వాడుకుంటున్నాడు, దాన్ని సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. కాబట్టి ఎద్దు తన కామందును ఎరుగుతుందట. ఎలా ఎరుగుతుందో తెలుసా? ఒకవేళ యజమానుడు ఊరెళ్ళాడు అనుకోండి, 2 రోజులు రాలేదనుకోండి, ఇతరుల మేత వేస్తే అది సరిగా తిందో. తెలుసా మీకు ఆ సంగతి? ఇతరులు నీరు పెడితే సరిగా తిందో. కారణం ఏంటో తెలుసా? నా యజమానుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, ఏం జరిగింది, బాగోలేదా, హాస్పిటల్ ఉన్నాడా, శ్రమలో ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా, ఎక్కడున్నాడు, ఏమయ్యాడని యజమానుడి కోసం ఆలోచిస్తుందట. 2 దినముల తర్వాత యజమానుడు వచ్చి నడిచి దాని ముందు నుంచి వెళ్తుంటే ముందుకు చూడగానే అంబా అని అరిచి ఇలాగ గంట ఊపిస్తుంది బుర్ర. తెలుసా మీకు ఆ సంగతే? ఎద్దు. ఎందుకట? ఎక్కడికి వెళ్ళావు, ఈ 2 దినాలు నాకు ఎంత బాధ కలిగిందో తెలుసా? ఇప్పుడు చూసే భాగ్యాన్ని కలగజేశాడు దేవుడు. క్షేమంగా ఉన్నావా అని ఆనంద బాష్పాలు తను వదులుతూ యజమానిని గుర్తిరుగుతుందట. ఆమేన్. గాడిద తన సొంత వాని దొడ్డి నిరుగుతుందట. ఎక్కడెక్కడ తిరిగినా సరే ఆ దొడ్లోకి మాత్రం వెళ్ళిపోద్దటండి. ఏమండి? కాబట్టి అంటే మనుషులకి ఏమి లేదంట, ఇశ్రాయేలు ప్రజలకి తెలివి లేదు, తన యజమానుడైన దేవుణ్ణి వెతికే మనసు లేదు. ఏమండి? యజమానుడు కనబడకపోతే, కాపరికి శ్రమ వస్తే కన్నీరు కార్చి ప్రార్థన చేసే మనసు ఈ దినాల్లో చాలామందికి లేదు. ఏమండి? కాపరికి బాధ కలిగితే ఆ బాధలో పంచుకునే మనసు లేదు. ఒక వ్యక్తిలాగా మనలో ఒక కుటుంబ సభ్యుడిగా అనుకోకుండా ఒక రకంగా చూసే మనస్తత్వాలు కలిగి ఉన్నారు. అలాంటి మనస్తత్వాలు మనకు కలిగి ఉండకూడదు. ప్రతి ఒక్కరి శ్రమ మన శ్రమ అనుకోవాలి, కాపరికి శ్రమ వస్తే మనకి శ్రమ అనుకోవాలి. అలాగే మనం జీవించినప్పుడు కాపరికి చేసిన పరిచయం బట్టి దేవుడు కాపరికి ఇచ్చే ఆశీర్వాదాన్ని నీకు కూడా ఇస్తాడు. ఆమేన్. కాబట్టి దొడ్డి తన సొంత దొడ్డి ఇరిగినట్టు గాడిది సొంత దొడ్డిని ఇరుగుతుందటండి. కట్టబడి ఉన్నప్పుడు ఆ గాడిద పిల్ల ఏం చేస్తుందంటే దొడ్డు కోసం ఎదురు చూస్తుంది, యజమానుడి కోసం ఎదురు చూస్తుంది. ఆమేన్. చూడండి అక్కడ ఎలా జరిగిందో, యజమానుడి కోసం ఎలా చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. వారు యెరూషలేమును సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పేగే బేతనీ అనే గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులను 2 చూసి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళిడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడ్ల ఇది ప్రభువునకు కావలసినదని చెప్పిడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడ తోలు పంపునని చెప్పి
వారిని పంపాను. చాలండి. చూసారా, ఈ సందర్భము ఎక్కడ జరుగుతుంది? యెరూషలేములోకి వెళ్ళినప్పుడు బెత్పేగా బేతనీ గ్రామంలో ఈ సందర్భం ఉంది. ఒక ఇంటి వద్ద తలవాకిట ఒక గాడిద పిల్ల కట్టబడి ఉందండి. యేసుప్రభు వారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు తన శిష్యులిద్దరిని చూసి ఆ గాడిద పిల్లని తోడుకుని రమ్మని చెప్పారు. ఎవరైనా ఆటంకపరిస్తే ఇది ప్రభువు కావాల్సి ఉందని చెప్పమని చెప్పారు. వెంటనే వారు తోలి పంపారట. అంటే ఇక్కడ గాడిద కట్టబడి ఉంది. ఇందాక మనం చదువుకున్న లేఖ భాగంలో గాడిదకి ఏం తెలుసట? తన సొంత వాని దొడ్డి తెలుసు, యజమానుడు కూడా తెలుసటండి. కట్టబడి ఉన్నప్పుడు చూడండి, అది ఇతరుల సహాయం కోరలేదు, దారి పొడుగు వెళ్ళే వాళ్ళ సహాయం కోరలేదు, నాకు ఈ కట్లు విప్పండి అని. యజమానుడు సహాయం కూడా కోరలేదు. ఏమండి, తన ఎందుకు చేత కట్టబడింది తనకు తెలుసు, తనకు ఎవరు ఇప్పడానికి వస్తారో తనకు కూడా తెలుసు. ఒక నిరీక్షణ కలిగి ఉంది. ఎందుకంటే నన్ను తల్లి గర్భంలో వేసింది నన్ను పెంచుకున్న యజమానుడు కాదు, పరలోకమందున్న నా తండ్రి నా తల్లి గాడిద గర్భంలో నన్ను వేశాడు, ఆయన బయటికి తీసుకొచ్చాడు, పెంచాడు. ఇన్నాళ్ళకి ఒక బంధకము నన్ను ఆవరించింది, దాని విప్పువాడు ఆయనే అని ఒక నిరీక్షణ కలిగి ఉంది. ఆమేన్. ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక నిరీక్షణ కలిగి ఉందండి. కాబట్టి ఆ నిరీక్షణ బట్టి యేసు ప్రభు వారు ఆ గ్రామానికి వచ్చారు, దాన్ని చూశారు, చూసి తోలు విప్పుకుని రమ్మని చెప్పారు, విప్పుకుని వెళ్ళారు. ఆమేన్. చూసారా, ఇక్కడ ఒక సంగతి మనం గ్రహించాలి. ఆ గాడిద కట్టబడినప్పుడు అనేక మంది ఇన్నాళ్ళుగా తిండి లేకుండా ఆహారం లేకుండా దీన్ని కట్టేస్తారంటే ఇది ఎన్నెన్నో నేరాలు చేసి ఉంటుంది, ఇది ఎన్నెన్నో తప్పిదములు చేసి ఉంటుంది, దీన్ని బ్రతికింతే దీన్ని ఎవడు విడిపించడు. అలా కట్టబడి జీవక్షేమాలు ఎండిపోయి చచ్చిపోవాలి. నీ బ్రతుకును మార్చుకోవా, నీకు ఎవరు సహాయం చేసేవారు లేదా, ఎవరు లేరా నీ పక్షంగా, నీ కుటుంబీకులు లేరా, నీ అన్నదమ్ములు లేరా, అక్కచెల్లెలు లేరని ఎన్నో నిందలు, ఎన్నో అపహాసాలు భరించింది అక్కడ. అయినను సరే తన నిరీక్షణ కలిగి ఉంది. ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మరి ఆ నిరీక్షణ దేవుడు గ్రహించాడు, ఆ నిరీక్షణ దేవుడు చూశాడు. చూసి ఆ గ్రామంలోకి రాగానే ఏమండి, ఎవరిని మనుషులను చూడలేదు, ఆయన మనుషులను చూడలేదు, ఉన్నతమైన వారిని చూడలేదు, రోగాలు ఉన్నవారితో చూడలేదు, ఎవరిని చూడలేదు. ఎవరిని చూశారు? నిరీక్షణ కలిగి ఉన్న గాడిదని చూశారు. చూడండి, నువ్వు ఉన్న గ్రామంలో నీకు విలువ లేకపోవచ్చు, నీకు ఎవరో లేకపోవచ్చు, ఏమీ లేనిది అని ఒంటరిదాని అని అనిపించుకోవచ్చు. ఏమండి, ఒక వెధవరాలు అని పిలవబడవచ్చు. ఏమండి, ఎప్పుడు దీనికి అప్పులే, దీని బ్రతుకు మారదు, ఎప్పుడు చేయి చాపుకోవటమే అని అనిపించుకోవచ్చు. ఏమండి, ఎప్పుడు కూర కోసమో అన్నం కోసమో ఇది పిల్లల్ని వేరొకరి ఇంటికి పంపించడమే అనుకోవచ్చు. ఎప్పుడు దీని ఇంట్లో గొడవలే, ఎప్పుడు ఈ ఇంట్లో సమస్యలే, ఏమంటే దీని బ్రతుకు నెమ్మది లేదని అనుకోవచ్చు. కానీ ఆ మాటలు గాడిద దులిపేసుకుంటుందండి. మీకు అర్థమవుతుందా? గాడిద ఏం చేస్తుంది? దులిపేసుకుంటుందండి. చూడండి, ఒకరోజు ఒక గుర్రము మీద, ఆ గుర్రము ఒక యజమానికి మేలు చేస్తుందని, అనేకమైన ఆదాయాల పందాల్లో బెట్టింగ్లో గెలిచి లాభం సంపాదిస్తుందని ఓడిపోయిన వారు కొందరు కలిసి ఆ గుర్రాన్ని తీసుకెళ్ళి ఒక నది ఒడ్డులో ఉన్నటువంటి ఒక గోతులో పడేద్దాం అనుకున్నారండి. పడేసి చంపేద్దాం అనుకున్నారు. ఆ గుర్రం వెళ్ళింది, తీసుకెళ్ళిపోయారు వాళ్ళు, పగబట్టి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుకుని రాత్రిపూట తీసుకెళ్ళిపోయి ఆ యొక్క బ్రిడ్జి వంతున కింద ఉన్నటువంటి నది బొడ్డులో ఒక గొయ్యి తీసి ఆ గోతులో తోసేస్తారండి. లోతైన గొయ్య, ఇక గోతు నుంచి బయటకు వచ్చే అవకాశము లేదు, మనుషుల్లాగానే కూడా రాదు. అలాంటి గొయ్యి తీశారు. ఆ మీదకి వెళ్ళి, ఆ వంతున మీదకి వెళ్ళి ఆ పక్కన ఉన్న మట్టి అంతా తీసుకొచ్చి దాని మీద పోస్తున్నారట. దేని మీద? గొయ్యిలో ఉన్నటువంటి గుర్రం మీద పోస్తుంటే పోసిన గంపల్లా ఇలా దులిపెట్టుకుంటుందంట. పోసిన గంపల్లా దులుపుకుంటూ కాళ్ళ కిందకి వెళ్తుందంట. మట్టి కాళ్ళ కిందకి వెళ్ళి 2 అంగుళాలు ఎదరికి పైకి వస్తుందంట, 3 అంగుళాలు. అలాగ రాత్రంతా బట్టి పోస్తూనే ఉన్నారంట. బట్టి పోస్తుంటే ఆఖరికి తెల్లారేటప్పటికి వాళ్ళు ఎక్కడైతే బ్రిడ్జి ఎత్తులో ఉన్నారో ఆ బ్రిడ్జి ఎత్తుకి గొయ్యి అంతా మట్టి నిండిపోయి, ఏం చేసింది? దులుపుకోవడం వల్ల గొయ్యి అంతా కూడా మట్టి నిండిపోయి, గొయ్యి నిండిపోయి పైకి వచ్చేసిందంట. పైకి రాగానే ఒక గెంతి యజమాని ఇంటికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా? కాబట్టి ఎవరు మనల్ని నిన్నన్నా మనకు హాని చేయాలనుకున్నా దేవుని మీద నిరీక్షణ కలిగి మనం వాటిని దులుపుకున్నట్లయితే, వాటి పడేసినట్లయితే అవే మన పాదపీఠం అవుతాయి. ఏమన్నాడు దేవుడు? నీ శత్రువు నీ పాదపీఠంగా చేస్తానంటే లేదా? అవే మన పాదపీఠం అయ్యి మనం నిలుచుండడానికి, మన యోగ్యకరమైన స్థలంలోకి వెళ్ళడానికి ఒక అవకాశాన్ని నిందలే మనకి ఒక అవకాశాన్ని కలగజేస్తాయి. ఆమేన్. దేవుని స్తోత్రం.
కాబట్టి అట్టి నిరీక్షణ కలిగి ఉంది కాబట్టి గాడిద, ఆ గాడిదని దేవుడు పిలుచుకున్నాడు. ఏమండి? పిలుచుకుని మరి తర్వాత జరిగించిన 4, 5, 6 వచనాలు చదవండి. అది ఇందాక చెప్పినట్టున్నావు. ఓకే. ఆమేన్. చూసారా? ఆ గాడిదని ఇప్పుకొచ్చారు. ఇప్పుకొచ్చిన తర్వాత దాని మీద ఉన్న మైలంతా పోవడానికి వారి బట్టలు విప్పివేశారు. కొందరు నూతన వస్త్రంలో కప్పారు. ఆ తర్వాత యేసు ప్రభు వారు దాని మీద కూర్చున్నారు. ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మంది యెరూషలేము ప్రాంతంలో ఉంటుంటే వారు నూతన వస్త్రంలో తీసుకొచ్చి ఆ గాడిదకి పరిచారంట. చూసారా? నిజానికి వాళ్ళకి కావాల్సింది ఎవరు? ఆ ప్రజలకు చూడాలనుకుంది ఎవరిని? యేసు ప్రభు వారిని కదా. యేసు ప్రభు యొక్క ముఖాన్ని చూడాలనుకున్నారు. ఆ వీధుల్లో ఆయన ప్రయాణం చేస్తే వాళ్ళకి క్షేమం అనుకున్నారు, నెమ్మది అనుకున్నారు, సంతోషం అనుకున్నారు. కాబట్టి ఆయన ఎక్కిన గాడిదకి వస్త్రాలు పరుస్తున్నారట. ఆమేన్. చూసారా? ఆయన ఎక్కిన గాడిదకి వస్త్రాలు పరుస్తున్నారట. వింటున్నారు? ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. ఎవరికి పరుస్తున్నారు? గాడిదకి. నిజానికి వాళ్ళకి నమ్మిన దేవుడు ఎవరు? గాడిద పైన ఉన్న యేసు ప్రభు. వాళ్ళు ఎవరికి పరుస్తున్నారు అంటే వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారంటే, యేసు ప్రభు దేని మీద ఉంటే అది గాడిదైనా, గుర్రమైనా, కుక్క అయినా, ఏదైనా సరే యేసు ప్రభు వారు ఉన్నదానికి మేము పరిచర్య చేస్తే ఆయన పాదాలకు పరిచర్య చేసినట్లు లెక్క. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారిని మోస్తుంది కాబట్టి. యేసు ప్రభు వారికి ఇప్పుడు సులువా భారమా? మోసేటప్పుడు నడిచెళ్తే భారం, కూర్చుంటే సులువ కదా. ఆయన భారాన్ని మోస్తుంది కాబట్టి ఆ భారము తన భారం మొయ్యాలి కాబట్టి దీని పాదములకు నొప్పు తగలకుండా దీనికి పరిచర్య చేస్తే నా ప్రభువుకు పరిచర్య చేసినట్లే. చెప్పలు కొడదాం ఒకసారి. అలాగనుకుని వారు పరిచర్య చేస్తున్నారు. ఈ దినం మీరు ఏమనుకోవాలో తెలుసా? ప్రియమైన దేవుని క్రైస్తవ సమాజమా, సంఘమా, సార్వత్రిక సంఘమా, ఈ దినాన్ని మీరు ఏమనుకోవాలో తెలుసా? దైవజనుని నొరగ వచ్చే మాటలు దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుని స్వరం మేము వింటున్నాం, దేవుని స్వరాన్ని అనుభవిస్తున్నాం, దేవుని యొక్క బలమును మేము చూస్తున్నాం, దేవుని యొక్క శక్తిని మేము గ్రహించగలుగుతున్నామని మీరు ఎవరికి పరిచర్య చేయాలంటే, నాలో నిలుచున్నటువంటి దేవునికి పరిచర్య మీరు చేయాలంటే నాకు పరిచర్య చేయాలని ఇక్కడ వాక్యం తేటగా తెలియజేస్తుంది. అవునా కదా? చెప్పండి. దైవజనుడి కష్టంలో ఉంటే ఆ కష్టాన్ని మీరు భరించాలి, ఆ సహకారం అందించాలి. ఆయన కాళ్ళు బాగోపోతే కాలుగా మీరు నిలబడాలి, చేతి బాగోపోతే చెయ్యిగా నిలబడాలి. పరిచర్య ఆకూడదు. అది దేవునికి మహిమ. ఆమేన్. వింటున్నారా మీరు ఈ మాటలు? వారు ఎవరికి పూజించారు? గాడిదకి పూజించారు. కారణం ఏంటంటే గాడిదతో ఏకమై దేవుడున్నాడు, దేవునితో ఏకమై గాడిద ఉంది. ఆ గాడిదనే నేను, ఆ గాడిదనే నేను. నన్ను చూసి నా నోటిని బాట ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలను చూసి విని ఆనందించు జనులు మీరు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు, ఆయన వార్తను వినే మనుషులకు, ఆయనకు పరిచయం చేసే మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక, పరలోక రాజ్యంలో స్థలం ఉండును గాక. ఆమేన్. కనుక దేవుని ప్రియమైన సంగమా, ఇది నా దైవజనులు ఏమనుకుంటున్నారంటే, ప్రజలైనటువంటి వారు దైవజనులుగా గుర్తించట్లేదు. మనుషులే మాట్లాడుతున్నాడు, వాడు సొంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు, సొంత తెలుగుతో మాట్లాడుతున్నాడు, మా ఉద్దేశములు తెలుసుకుని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా గద్దిస్తాడు, ఎప్పుడు కూడా దశంభాగం అంటాడు, ఎప్పుడు కూడా గద్దింపు వాక్యాలు అంటాడు, ఎప్పుడు పాపానికి విరోధంగా ఉండమంటాడు, ఎప్పుడు కూడా సినిమాలు చూడమని చెప్పడు, ఎప్పుడు సీరియల్ చూసి రామని చెప్పడు, వేళాకోళాలు ఆడుకుంటూ ఒప్పుకోడు. పండగల్లోనూ మ్యారేజ్లు చేస్తుంటే సరదా కదా, సంతోషం కదా, ఆనందం కదా. వేళాకోళం వాడికి పసుపు రాసుకుంటే గాడిదల్లారని అడుగుతాడు, నలుగురిలోనూ మమ్మల్ని గద్దిస్తాడు అని అనుకోవడానికి వీల్లేదు. నిన్ను గద్దించినా బుద్ధి చెప్పినా దేవుడే ఆయనలో ఉండి మాట్లాడుతున్నాడు అనుకోవాలి. ఆమేన్. కాబట్టి
దేవుని యొక్క సన్నిధానంలో ప్రియులరా ఇక్కడ అంత విలువిస్తున్నారు గాడిదకి వాళ్ళు. ఏమంటే ఈ లోకంలో అసలు గాడిదకి విలువ ఉంటుందా? గాడిదకి విలువ ఉంటుందా? గుర్రానికి విలువ ఉంటుంది, సింహానికి విలువ ఉంటుంది, అవునా? పాలు ఇచ్చే ఆవులకి గేదెలు కూడా విలువ ఉంటుంది, కానీ గాడిదకి మాత్రం విలువ ఉండదండి. అందుకనే చాలామంది తండ్రులు వాళ్ళ కొడుకులు ఏదైనా తప్పుడు పని చేసినప్పుడు ఏం చెప్తారు? గాడిద కొడకని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? అయ్యేం పంటరా గాడిద కొడక అంటారు. అప్పుడు ఈయన గాడిద అవుతున్న సంగతి నీకు తెలియదు. గాడిద కొడుకైతే మరి ఈయనేమవుతాడు? అమ్మా గాడిద అవుతాడు అవడా? ఆ సంగతి తెలియక నేను గాడిదనే అనుకుంటాడు. ఆమేన్. కొంతమంది క్రైస్తవులు కూడా మరి దేవుడు నోటి నుంచి వచ్చే మాటలు దైవజనంలో ఉంటాయి, దైవజ్ఞానం ఉంటుంది. దేవుని మాటలు ఎవరికి వచ్చినా వారే దేవుడు అన్నాడైనా. దేవుని వాక్యం వచ్చిన వారు దేవుడే ఉన్నాడు అన్నారు. కాబట్టి వారు దేవుడితో సమానము, వారిని మనం అనకూడదని అనుకోరండి. వారు ఏమనుకుంటారంటే వీడు మనలాంటి గాడిదే, మనలాంటి మనిషి అనుకుని కొంతమంది విమర్శలు చేస్తుంటారు. మీరు కాదు, ఈ ప్రపంచంలో చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. దైవజన్ని విమర్శించేవాళ్ళు, దైవజన్ని వేళకాలం అలాగే చెప్తాడు రా బాబు, ఎప్పుడూ సోదేరా బాబు, అదే కదా, పర్లేదు, ఇవాళ వెళ్ళినా పర్లేదు, వెళ్ళకపోయినా పర్లేదు, మీరు నా దగ్గర రావట్లేదు కదా, జీవం గల దేవుని యొద్దకి వస్తున్నారన్న సంగతి గ్రహించాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరొక విషయాన్ని చూపించి ముగిస్తాను చూడండి మీకు. నేను అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 22, 23, 24. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 22, 23, 24. పెద్ద బైబిల్ తీసుకోవచ్చు కదమ్మా. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియవు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్న సంగతి మాత్రం నాకు పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇస్తున్నాడని తెలియను. కాబట్టి నా ప్రాణము నేను ఎంత మాత్రం నాకు ప్రియముగా ఎంచుకున్నట్టు లేదు. ఆమేన్. చూసారా పౌలు భక్తులు ఏం చెప్తుంటేనా, ఇదిగో ఆత్మచేత బంధింపబడి నేను యెరూషలేముకి వెళ్తున్నాను. యెరూషలేం అంటే ఎవరిది? త్వరగా చెప్పాలి మీరు. యెరూషలేం అంటే దేవుని ప్రాంతము, ఇజ్రాయేల్ ప్రాంతము, దేవుడు ఏర్పరచుకున్న దేవుని ప్రజల ప్రాంతం. ఎక్కడ శ్రమ అంటే ఆయనకి? దేవుని ప్రజల మధ్య శ్రమ అంట. ఆమేన్. ఎక్కడ శ్రమ అంట? అన్యజనుల మధ్య కాదు, దేవుడు ఎరిగిన ఊరు, ఏర్పరచుకున్న ఊరు, సిద్ధపరచుకున్న ఊరు, ప్రదర్శించుకున్న ఊరు యెరూషలేములో శ్రమలు ఉన్నాయట. కాబట్టి ఆత్మచేత బంధింపబడి వెళుచున్నాను. ప్రతి మనిషి కూడా దురాత్మ చేత బంధింపబడకూడదు. ప్రతి విశ్వాసి కూడా దురాత్మ ఆలోచనల చేత బంధింపబడకూడదు, దురాత్మ ఉద్దేశంలో బంధింపబడకూడదు. దేవుని ఆత్మ చేత బంధింపబడాలి. దేవుని ఆత్మ చేత బంధింపబడినప్పుడు ఎట్టి శ్రమలైనను, ఎట్టి ఇరుకులైనను, ఎట్టి ఇబ్బందులైనా మనకు శ్రమలుగా అనిపించవు. ఆమేన్. ఈ కాలు ఇరిగిపోయింది, నాకు శ్రమగా కనబట్టలేదు, కాబట్టి వచ్చి సువార్త ప్రకటిస్తున్నాను. ఆమేన్. ఇదిగో మీకు కాలు అభ్యంతరం చేస్తే పాపం చేయమని చెప్తుంటే కాలు తీసేసుకోండి, ఒక కాలుతో పరలోక రాజ్యానికి రండి. మీ చెయ్యి మిమ్మల్ని అభ్యంతరపరుస్తుందా పాపం చేయమని? ఆ చెయ్యి నరికేసుకోండి, రెండో ఒంటి చేత్తో రండి, ఇక్కడ చేరుకుంటారని చెప్తున్నాడు. నీ కన్ను నీకు అభ్యంతరపరుస్తుందా? ఒక కన్నును ఓడబెరికే. ఈ కన్ను ఒక స్త్రీని చూసి దాన్ని అనుభవించని చెప్తుందా? దాన్ని తీసిపడే, రెండో కన్నుతో పరలోక రాజ్యానికి వచ్చేస్తావు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఆయన అంటున్నాడు, యెరూషలేముకి వెళ్తున్నాను నేను, ఇదిగో నా కొరకు ఒక బంధకములు శ్రమలు కాచుకుని ఉన్నాయి, ఇలా నోరు చాపుకొని ఉన్నాయి, ఎప్పుడొత్తప్పుడు మింగేద్దాం అనుకుంటున్నాయి, ఎప్పుడొత్తప్పుడు బంధిద్దాం అనుకుంటున్నాయి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. అయినను సరే నా ప్రాణాన్ని నేను ఎంత మాత్రం కూడా ప్రేమగా ఎంచుకోవట్లేదు. శ్రమలు నాకు మేలాయను, ఇబ్బందులు నాకు మేలాయను, నా ప్రాణం పోనా పర్లేదు. ఇగో ఆత్మచేత బంధింపబడింది కాబట్టి శ్రమలు ఎదురిస్తాను, ఇరుకులను ఎదురిస్తాను, బంధకాలను ఎదురిస్తాను. నన్ను విడిపించి దేవుడిని నేను కలిగి ఉన్నాను, నాకు సమాధానం ఇచ్చి దేవుడిని కలిగి ఉన్నాను. ఆ దేవుని మహిమపరుస్తున్న ప్రాణాన్ని ప్రియంగా ఆ సమయంలో నాకు విరోధులు వచ్చి నా తల నరికినా నేను శుద్ధమే. ఆమేన్. అలాగనుకోవాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.